అమ్మ, ద్వాదశ రాశుల వారు ఈరోజు సులభతరంగా వారికి వారే చేసుకోగలిగే ఒక పరిహారాన్ని తెలియజేస్తారా? 12 రాశుల వారికి ముందుగా తమ తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది అదొక విధానం. దాంతోపాటుగా ఇంకా మీకు అవకాశము, సమయము, ఆసక్తి అన్నీ కూడా దొరికినట్లయితే తప్పనిసరిగా ఈ రోజున దత్తాత్రేయుడికి సంబంధించిన శ్లోకాలు పఠించడం అనేది చాలా 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 మంచిది. దత్తాత్రేయుడికి సంబంధించిన శ్లోకాలు, దత్త కవచం, అష్టోత్తరాలు, శతనామావళి, లేకపోతే దత్త మందిరాల దర్శన కూడా చాలా చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. కనుక అవకాశం ఉన్నట్లయితే అది కూడా చేయడానికి ప్రయత్నం చేసినట్లయితే చాలా చక్కగా ఉంటుంది. ముఖ్యంగా ఎప్పుడు కూడా గోచారీత్యా చెప్పుకునే ఫలితాల్లో ఎదురవుతున్న చిన్న చిన్న సమస్యలు ఏదన్నా ఉంటే వాటిని అధిగమించడానికి ముందుగా మన ఇష్టదైవత ప్రార్థన చేసుకుని ఆ రోజుని ప్రారంభించిన, లేకపోతే మనకి ఆ రోజు చెప్పిన శ్లోకాలు పరంగా ఏదైనా మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళినా ఎదురవుతున్న చిన్న చిన్న సమస్యలని వీలైనంత వరకు అధిగమించడానికి అవకాశాలు అనేవి ఉంటాయి. ఎందుకంటే ప్రతి వ్యక్తి పుట్టినప్పుడు వేసిన జాతక చక్రం రీత్యా నడిచే దశలు, అంతర్దశలు, అలాగే వాటిలో వచ్చే సబ్దశలు, వీటికి సంబంధించిన పరిహారాలు ఆల్రెడీ మీరు పాటిస్తూనే ఉండి ఉంటారు. కనుక తప్పనిసరిగా ఆ పెద్ద దశలకు సంబంధించిన పరిహారాలు పాటించినా ఇది గోచారీత్యా చెప్పే ఫలితాల వల్ల దీనికి సంబంధించిన పరిహారాలు శ్లోకాల రూపేణ కానీ, దేవాలయ సందర్శన రూపేణ కానీ, శ్లోకాలు వినడం వల్ల కానీ, ఎందుకంటే అందరూ చేసుకోగలరని కాదు, కనీసం చేసుకున్నా మంచిదే, చేసుకోలేకపోతే విన్నా కూడా అది మంచి పరిహారమే. కాబట్టి మానసిక ప్రశాంతత పెరగడానికి, అభివృద్ధికరంగా ముందుకు వెళ్ళడానికి, మీ యొక్క ప్రయత్నాల్లో ఆటంకాలు లేకుండా ముందుకు సాగడానికి అన్నిటికీ కూడా అనుకూలంగా ఉంటుంది. కనుక మనం ఈ విధానంలో ముందుకు వెళ్ళినట్లయితే అనుకున్న ఫలితాల్లో సత్ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుందని మనం ఇక్కడ గమనించుకోవాలి. నమస్కారం.